సాక్షాత్ విజయవాడ కనకదుర్గ ఆలయంలో అది కూడా అమ్మవారి ముందు క్షుద్ర పూజలు చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. అదేదో బయటవారు కాదు చేయించింది, ఏకంగా ఆలయ ముఖ్య అధికారి ఈ పూజలు చేయించడం సర్వత్రా చర్చగా మారింది. ఇక విషయానికి వెళ్తే, భైరవి పూజ చేస్తే మీకు అదనపు శక్తులు వస్తాయి, కష్టాలు పోతాయని ఎవరో స్వామీజీ చెప్పడంతో ఆ ఆలయ అధికారి ఆలయంలో పనిచేసే 2 అర్చకులతో కలిసి డిసెంబర్ 26న రాత్రి 11 గంటల నుంచి అర్ధరాత్రి దాటాక 12:45 గంటల వరకు అత్యంత రహస్యంగా భైరవి పూజ నిర్వహించారట. ఈ క్షుద్ర పూజ పూర్తి కాగానే గుడి తలుపులు మూసి వెళ్ళిపోయినట్లు సీసీ కెమెరాల్లో తేలింది. మరుసటి రోజునే ఈ వార్త బయటకు వచ్చింది. ఆలయ పాలకవర్గం సభ్యులు దీనిపై కార్యనిర్వహణాధికారి సూర్యకుమారి ప్రశ్నించారు. అలాంటిదేమీ జరగలేదని ఆమె బదులిచ్చారు. ఆ తరువాత సీసీటీవీ ఫుటేజీలో అంతరాలయం ముందు దుర్గాదేవి గుడితో సంబంధం లేని వ్యక్తులు కాషాయ వస్త్రాలతో కనిపించడంతో అసలు బండారం బయటపడింది. వాస్తవానికి దుర్గా గుడి ఆలయాన్ని రాత్రి 10 గంటలకు మూసివేస్తారు. తరువాత ఎవ్వరూ తెరవకూడదు, తెరిచిన ప్రత్యేక నిబంధనలను పాటించాలి. అలాంటిది ఎలాంటివి పాటించకుండా అర్ధరాత్రి గుడి తలుపులు తీసి పూజలు చేయడమేంటి అని అందరూ విమర్శిస్తున్నారు. మరి దీనిపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. మరి గర్భగుడిలో సాక్షాత్ అమ్మవారి ముందు అలాంటి క్షుద్ర పూజల్ని నిర్వహించిన ఆ పూజారిని కఠినంగా శిక్షించాలని కోరుకుందాం. మీరు కూడా శిక్షించాలని కోరుకుంటే ఎస్ అని, లేకపోతే నో అని మీ అభిప్రాయాల్ని కామెంట్స్ రూపంలో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.